నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే జీవీఎంసీ 37వ వార్డులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ప్రచారంలో మత్స్యకారులు, రెల్లి కులస్తులు, మహిళలు అడుగడుగున హారతులిచ్చి స్వాగతం పలికారు. ఈ వార్డులో రెండో రోజు 37వ వార్డు బీచ్ రోడ్ నుండి ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రతి గడపకు వెళ్లి ఓటర్లను పలకరిస్తూ 2 ఓట్లలో ఒకటి ఎంపీ బొత్స ఝాన్సీకి, మరొకటి వాసుపల్లికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ స్థానికంగా ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేసే కాంగ్రెస్ సీనియర్ నాయకులు పైపుల అప్పారావుతో కలిసి ఆశీర్వచనాలు తీసుకున్నామన్నారు. అలాగే 37వ వార్డుకి కనెక్టింగ్ రోడ్డు కలిగిన 30వ వార్డులో రెల్లి కులస్తులు నివసించే ప్రాంతానికి కేవలం 6 అడుగులు ఉన్న దానిని 20 అడుగుల రోడ్డు వేయించామన్నారు. 37వ వార్డులో సుమారు 10 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జగనన్న ప్రభుత్వంలో జరిగాయన్నారు. ఇక్కడ పేదవాళ్లకు గృహాలు మంజూరు చేశామన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానికంగా మిగిలి ఉన్న సమస్యలను శాశ్వతంగా పరిష్కారం చేస్తామన్నారు. ప్రముఖ సర్వే టైమ్స్ నౌలో వైసీపీ ప్రభుత్వానికి 23 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పడంలో ప్రజల గుండెల్లో జగనన్న జననీరాజనాలు అంబరాన్ని అంటాయన్నారు. 175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాలు అఖండ మెజార్టీతో మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, మరో 20 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని అన్నారు. మా 37వ వార్డు కార్పొరేటర్ గారు శ్రీ చెన్నా జానకిరామ్ గారి అధ్యక్షతన స్ట్రాంగ్ లీడర్స్ అందరూ కూడా అట్ పార్ అన్నమాట. అంటే నువ్వా నేనా అనుకునే నాయకత్వం అన్నమాట. ఇక్కడ అది గ్రేట్నెస్. అందరూ కార్పొరేటర్ స్థాయి నాయకులు అన్నమాట. ఎమ్మెల్యే స్థాయి నాయకులు కూడా ఉన్నారు ఇక్కడ. సో అంత గ్రేట్నెస్ ఉండే వార్డు కాబట్టి తప్ప ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే రెల్లి కులస్తులు ఎక్కువ మంది నివసిస్తూ ఉంటారు. జాలర్లు, వాడబల్జీలు, ఎస్సీలు, మాల, మాదిగ. సో ఈ వార్డులో ఏంటంటే మాకు రెల్లి కులస్తులందరూ కూడా వన్ సైడ్ ఓటింగ్ అనమాట. ఎందుకంటే ఎప్పుడు వారిని వాడుకోవడం వరకే కానీ ఏ పార్టీ అయినా సరే వారికి ఒక అధికారం ఇచ్చేది లేదు అన్నమాట. అలాంటిది మా మధుసూదన్ గారికి 3 సార్లు రెల్లి కార్పొరేషన్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. మరి ముఖ్యంగా ఇక్కడ ఉండే నాయకులు మా జన్నా జానకిరామ్ గారు రెల్లి కులస్తుల నుండి అతన్నేమో కార్పొరేటర్ చేశాము, స్టాండింగ్ కమిటీ కూడా చేశారు. మరి ఇలాంటి నాయకుడు అన్నమాట. సో మాకైతే పూర్తి విశ్వాసం 175 నియోజకవర్గాల్లో మా నియోజకవర్గం మొదటి వరుసలో ఉంటుంది. ప్రచారంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, దక్షిణ ఎన్నికల పరిశీలకులు ద్రోణంరాజు శ్రీవాత్సవ్ తనదైన శైలిలో వాసుపల్లి, బొత్స ఝాన్సీలకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో రెల్లి కార్పొరేషన్ చైర్మన్ మధుసూదన్ రావు, 37వ వార్డు వైసీపీ నాయకులు గనగళ్ల రామరాజు, డేవిడ్ రాజు, కోసరపు వాసు, అశోక్, యేసు, వెంకటలక్ష్మి, పులిరాజు, ఆదిలక్ష్మి, వెంకటలక్ష్మి, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. 37వ వార్డులో ప్రచారం మొదలుపెట్టాము. జానకిరామ్ గారు కార్పొరేటర్ గారి నాయకత్వంలో, అలాగే పోత్స్వామి గారు, ఇక్కడ సీనియర్ నాయకులు అందరూ కూడా చాలా అద్భుతంగా నిన్న రోడ్ షో అనేది చేశారు. ఝాన్సీ మేడం గారిని తీసుకొచ్చి ఆవిడికి, అలాగే మన దక్షిణ నియోజకవర్గ ప్రస్తుత శాసనసభ్యులు మళ్ళీ 3వసారి టికెట్ తీసుకొని ఎన్నికవడానికి సిద్ధంగా ఉన్న వాసుపల్లి గణేష్ కుమార్ గారిని ఇద్దరిని గెలిపించుకోవాలని చెప్పి మొత్తం అందరినీ అభ్యర్థించడం జరిగింది. ముఖ్యంగా మహిళల స్పందన అనేది ఎక్కడ చూసినా సరే వాళ్ళు చాలా ఆప్యాయంగా, అంటే మాకు మంచి చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు మాకు మేలు చేశారు, అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా మాకు ఎప్పుడు సపోర్ట్గా ఏదైతే ప్రజా దర్బారు పెడతారో లేదు మొత్తం ఎలక్షన్ దాకా కూడా ఇదే ఊపు కంటిన్యూ చేసి మొత్తం అందరినీ కూడా ఫ్యాన్ గుర్తుకి ఓటేసి గెలిపించుకునే విధంగా మేము అభ్యర్థిస్తున్నాం. జనాలు అలాగే, ఎందుకంటే వాసుపల్లి గణేష్ కుమార్ గారిని గెలిపించడానికి కసి అన్నమాట వాళ్ళకి, ఎలాగైనా గెలిపిద్దామని. ఎందుచేత ఒక విషయం చూడండి, 2 సార్లు అక్కడ వాసుపల్లి గారే గెలిచారు టీడీపీ నుంచి. అంటే వైసీపీ నుంచి మాకు లేదు. అలాంటిది వైసీపీ నుంచి మాకు విజయం తేవడానికి వాసుపల్లి గారే. కనుక కంపల్సరీ 3వసారి వాసుపల్లి గారు గెలుస్తారు. 37వ వార్డు నుంచి అత్యధిక మెజార్టీ మేము ఇస్తాం. డోర్ టు డోర్కి వెళ్ళేటప్పుడు అంతా ప్రజలు కూడా ఒకటే అంటున్నారు,
అరే బాబు మేము ఏమినికాలు ఇద్దరు కలుస్తుంటాం, లేదా మన ఫిషింగ్ హార్బర్లో కలుస్తుంటాం. ఆయన మా ఇళ్లలోకి వచ్చి మాకు ప్రత్యేకంగా ఫలానా అంటే మా ఇంట్లో ఏదైనా ఆరోగ్యశ్రీ కానీ ఏదైనా అనగానే వాళ్ళ తాలూకు ఆఫీస్ నుంచి మాకు మెజార్టీ కోసం చూస్తున్నాం. అక్కడ ఆ మెజార్టీ చూసి జగన్మోహన్ రెడ్డి గారు మాకు విశాఖ నుంచి వాసుపల్లి గణేష్ కుమార్కి మినిస్టర్గా ఇవ్వాలి. ఎన్నికల ప్రచారంలో భాగంగా 74వ వార్డు వియ్యపువానిపాలెంలో గాజువాక ఎన్డీఏ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించగా స్థానిక ప్రజలు శ్రీనివాసరావుకు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ గత 5 ఏళ్లలో వైకాపా పాలనను ఎండగట్టారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మోసం చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారన్నారు. ఇక ముందు జగన్ మాటల్ని ప్రజలెవరూ నమ్మే పరిస్థితిలో లేరని, రానున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ఏ వార్డులో పర్యటించినా ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని, ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారని పల్లా శ్రీనివాస్ తెలిపారు. వార్డు టీడీపీ అధ్యక్షులు వియ్యపు కొండబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచారంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నాయకులందరూ కూడా పాదయాత్ర చేస్తున్నామండి. ఈరోజు అంబేద్కర్ కాలనీ, అలాగే అక్కడ నడుపూరు, ఇవన్నీ కూడా వచ్చామండి. ఇక్కడ ఎక్కడికైనా సరే ప్రజలు చాలా బాగా ఆదరిస్తున్నారు. మాకు గెలుపు ఖాయం అన్నట్టుగా అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే బాబు ఈ అరాచక పాలన ఎంత తొందరగా అంతమందిస్తే అంత సంతోషంగా మేము విముక్తులవుతాం అని చెప్తున్నారు. నిజంగా 5 సంవత్సరాలుగా ఒక అరాచక పాలనలో ఉన్నాం, మాకు స్వేచ్ఛ వస్తుందని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట. రేట్ల నుంచి మాకు స్వేచ్ఛ రాబోతుంది, అలాగే అక్కడ గుంతల రోడ్లు ఎక్కడ పడితే అక్కడ అసలు కరెంటు కట్లు, పవర్ కట్స్, అలాగే విపరీతంగా రేట్లు పెంచడం, నిత్యావసర వస్తువులు పెంచడం, అలాగే ఇప్పుడు ముఖ్యంగా ఈ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తారని ఒక ఆందోళన ఎక్కువ మందికి. జగన్మోహన్ రెడ్డి ఆ గంగవరం పోటీ నెలగమ్మేశారు, రేపు స్టీల్ ప్లాంట్ కూడా అమ్మడానికి ఈయన ఉంటాడు, ఈయన ఇంటికి పంపించారని ఒక ఆలోచనతో అందరూ ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే ఎక్కడికి వెళ్ళినా సరే రాజధాని ఏంటని అడుగుతున్నారు, రాజధాని ఎక్కడ ఉందని. అలాగే విశాఖపట్నంలో జరుగుతున్న దోపిడీలు అడుగుతున్నారు. అలాగే ఈ గంజాయి ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరుకుతుంది, విశాఖపట్నం గంజాయి రాజధానిగా చేశారని చెప్పి చెప్తున్నారు. కనుక మాకు ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అధికారంకి వస్తుంది. మేము ఇంకా మంచి ప్రజారాజ్య పాలన అందిస్తామని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తున్నారు. జగదాంబ సమీపంలో మక్కా మసీదులో ఇఫ్తార్ విందును ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లీడర్ సంపాదకులు రమణమూర్తి హాజరై మాట్లాడారు. రంజాన్ పవిత్ర మాసంలో ఆఖరి శుక్రవారం దీక్ష ముగిసే సమయానికి ముస్లిం సోదరులకు పుచ్చకాయలను స్పాన్సర్ చేయనున్నట్లు తెలిపారు. ముస్లిం సోదరుల పవిత్ర రంజాన్ నేపథ్యంలో ఉపవాస దీక్షను పూర్తి చేసుకుని ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వారందరూ ఇఫ్తార్ విందులో పాల్గొని భగవంతునికి కృతజ్ఞతలు తెలిపారు. చాలా పర్వదినం. ఈ శుక్రవారం నాడు అందరూ కలిసి ఇలాగా నమాజ్ చేసిన తర్వాత ఉపవాస దీక్షను విడిచి ఇవాళ ప్రసాదాన్ని తీసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. మా మిత్రుడు సైఫుద్దీన్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచాడు, ఇంకా ఆనందం కల్పిస్తుంది. గత 4 వారాల నుంచి కూడా వారి తండ్రి గారి గుర్తుగా, అలాగే వాళ్ళ తల్లిగారి ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ ఈ ఉపవాస దీక్షను విరమించి చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఆయన చేపట్టడం చాలా ఆనందంగా ఉంది. వారు ముస్లిం సోదరుల అందరి ఆరోగ్యాన్ని, అందరి శ్రేయస్సుని, అందరి అభివృద్ధిని కోరుకుంటూ అందరూ కూడా క్షేమంగా ఉండాలి, రాబోయే రోజుల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలి, హిందూ ముస్లిమ్స్ అందరూ కూడా కలిసి హ్యాపీగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని సైఫుద్దీన్ గారు చేయడం, దానికి విశేష సంఖ్యలో పెద్ద ఎత్తున ఇవాళ ముస్లిం సోదరులందరూ రావడం, ఉపవాస దీక్షను విరమించి ఈరోజు ప్రసాదాన్ని తీసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాన్ని జీవితాంతం కూడా మా సైఫుద్దీన్ చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, ఈ అవకాశంలో నాకు కూడా కొంత భాగం పాల్పంచుకునే అవకాశం ఇచ్చినందుకు, నన్ను ఇక్కడ అతిథిగా పిలిచినందుకు వారికి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా మసీదు అధ్యక్ష కార్యదర్శులు హజీ మునీర్ హజీర్ తదితరులు మాట్లాడుతూ భగవంతుని ధ్యాసలో ఉపవాస దీక్షను సునాయాసంగా పూర్తయ్యాయని ఆనందాన్ని వ్యక్తం చేశారు. రంజాన్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ విందుని స్పాన్సర్ చేసిన సైఫుద్దీన్ మల్లిక్కు కృతజ్ఞతలు తెలిపారు. రంజాన్ పర్వదినాన పవిత్ర మాసంలో భక్తులందరికీ విందును అందించడం అభినందించదగ్గ విషయం అంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆనరబుల్ ప్రెసిడెంట్ భాషా, జాయింట్ సెక్రటరీ టు గయాస్, వైస్ ప్రెసిడెంట్ ఆలీ, వైస్ ప్రెసిడెంట్ టు హుసేన్, ఆజీ హజాం తదితరులు పాల్గొన్నారు. ఇది
ఈ శుక్రవారం ఏంటంటే ఇంకా స్పెషల్ ఏంటంటే ఇది అల్విదా జుమ్మా అంటారు. అంటే రంజాన్ నెల యొక్క లాస్ట్ శుక్రవారం దాన్ని అల్విదా జుమ్మా అంటే ఇక్కడ నుంచి ఇది థ్యాంక్స్ బాయ్ బాయ్ చెప్పడం అనమాట. అంటే ఇంకా మళ్ళీ ఇది వచ్చే సంవత్సరం వరకు మనం ఈ దీక్షని మళ్ళీ చేయలేము. 30 రోజుల దీక్ష ఏదైతే ఉందో దాన్ని లాస్ట్ శుక్రవారాన్ని అల్విదా జుమ్మా అంటారు. ఈ జుమ్మాలో స్పెషల్గా ఏంటంటే గత 3 వారాల నుంచి సైఫుద్దీన్ మాలిక్ గారు ఆధ్వర్యంలో ఇది దాదాపు 1000 మంది పైన జనాభాకి ప్రతి శుక్రవారం మనం ఇఫ్తియారీ తర్వాత భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం. ఇది చాలా మక్కా మసీదులో ఏంటంటే అందరూ సోదభారంగా అందరూ కలిసి ఉండి ఒకేసారి కలిసి భోజనం చేయాలని అతని ఉద్దేశం అన్నమాట. ఇది చాలా అరుదైన మనుషుల్లో ఉంటుంది. ఇలా నలుగురిని పెట్టి మనం ఆనందపడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. దాంట్లో మా సైఫుద్దీన్ గారిని గుర్తించుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ఇది ఈ రంజాన్ నెలంతా అల్లా అనుగ్రహం వల్ల సైఫుద్దీన్ గారు ప్రోత్సాహం వల్ల ఏంటంటే ఇది రంజాన్ నెల ఇది ఎంత ఆనందంగా సాగిందంటే చాలా ఆనందంగా సాగింది. నెక్స్ట్ ఏంటంటే రేపు శనివారం ఏంటంటే సతామి అంటారు. సతామి అంటే 26 కరెక్ట్ 26 ఉపవాసాలు అయిపోతాయి అన్నమాట. దీన్ని మేము చాలా గ్రాండ్గా చేస్తాం. ఇంచుమించు 2500 నుంచి 3500 వరకు జనాభా భోజనానికి వస్తారు ఇక్కడ సాయంత్రం. మేము రాత్రి నమాజ్ కూడా 10 తర్వాత స్టార్ట్ చేస్తాం. కార్ టీ సెల్ థెరపీతో లింఫోమా క్యాన్సర్ పై లలిత్ అనే ఓ మహిళ విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక మరియు ఈశాన్య రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి క్యాన్సర్ రహితురాలిగా విజయవంతంగా ప్రకటించబడినది అద్భుతమైన విషయం. రిఫ్రాక్టరీ డిఫ్యూజ్ లార్జ్ బి సెల్ లింఫోమా ఉన్నట్లు నిర్ధారణ అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో బొబ్బిలిపట్నానికి చెందిన 47 ఏళ్ల రెడ్డి లలిత కుమారి ఆఫీస్ పనిలో ఒక్క పనిదినం కూడా మిస్ కాలేదు. అయితే అత్యంత అంకిత భావంతో ఉన్న ఈ పాఠశాల ఉపాధ్యాయుని ప్రయాణం అత్యంత సవాళ్లతో నిండి ఉండడానికి కారణం ఈ వక్రీభవన DLBCL యొక్క సంక్లిష్టతకు నిదర్శనం. వక్రీభవన వ్యాధి అంటే రోగి యొక్క వ్యాధి అందుబాటులో ఉన్న అన్ని సాంప్రదాయిక చికిత్సా విధానాలకు ప్రతిస్పందించకపోవడం వలన విశాఖపట్నంలోని అపోలో క్యాన్సర్ సెంటర్లో కార్ టీ సెల్ థెరపీ చేయించుకునేలా ప్రేరేపించింది. డాక్టర్ రాకేష్ రెడ్డి బోయా, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అండ్ హెమటో ఆంకాలజిస్ట్ మరియు వారి టీం కార్ టీ సెల్ థెరపీ అనే చికిత్సా విధానంతో ఈ రోగికి క్యాన్సర్ రహితంగా అయ్యే అవకాశాన్ని అందిస్తుందని భావించారు. విశాఖపట్నంలోని అపోలో క్యాన్సర్ సెంటర్లోని వైద్య బృందం మరియు ప్రత్యేక మద్దతు కృతజ్ఞతలు తెలుపుతున్నానని లలిత పేర్కొన్నారు. ఈ అధునాతనమైన చికిత్స దేశంలో కొన్ని సెంటర్లో మాత్రమే చేసే సామర్థ్యం ఉండటం మరియు ఇది మన విశాఖలో అపోలో క్యాన్సర్ సెంటర్లో అందుబాటులో ఉండటం ఈ ప్రాంత రోగులకు ఒక మంచి పరిణామమని డాక్టర్ రాకేష్ రెడ్డి అన్నారు. ఈ విజయం రక్తపరమైన క్యాన్సర్తో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులకు ఒక వరమన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ ప్రదీప్, డాక్టర్ వేణి ప్రసన్న, COO శ్రీరామచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ కార్ టీ సెల్ థెరపీ అనే చికిత్సా విధానం మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశంలో మేము తలపెట్టినందుకు ఈ ప్రెస్ మీట్ని పిలిచాము. ఈ కార్ టీ సెల్ థెరపీ అనేది ఒక కొత్త రకమైన సెల్యులార్ థెరపీ. ఇందులో రోగి తాలూకు టీ సెల్స్ని సెపరేట్ చేసి అవి జెనెటికల్గా మాడిఫై చేసి మళ్ళీ రోగిలోకి ఎక్కించి క్యాన్సర్కి అగెన్స్ట్గా పనిచేసేలాగా ప్రేరేపిస్తాము. ఈ పర్టికులర్ ట్రీట్మెంట్ని రిలాప్స్ అయిన లుకీమియా అండ్ లింఫోమా బ్లడ్ సంబంధించిన క్యాన్సర్స్ సాధారణ ట్రీట్మెంట్లకి ఇంకా పనిచేయని స్థితిలో ఉన్నప్పుడు వాడతాం. అండ్ నార్మల్గా అయితే ఈ దశలో ట్రీట్మెంట్ ఏ రకమైన ప్రక్రియ అయినా అండ్ మా పర్టికులర్ పేషెంట్లో కూడా ఈ ట్రీట్మెంట్ విధానం వల్ల కంప్లీట్గా డిసీజ్ని కంట్రోల్ చేయడం వల్ల ఈ సక్సెస్ఫుల్ ప్రెస్ మీట్ని మేము ఆర్గనైజ్ చేసాం. నా ట్రీట్మెంట్ పరంగా చెప్తే ఈ BMT రిలాక్సేషన్ అయిన తర్వాత నేను చాలా అసలు నాకు ఇంకా లైఫ్ లేదు అని నాకంటే నేను నా పిల్లల గురించి అంటే యాజ్ ఏ మదర్ అనేది ఎప్పుడు కూడా ఆ పిల్లలు అంత ఆడపిల్లలు అనగానే చాలా నేను ఏం చెయ్యాలో తెలియలేదు. అయితే డాక్టర్ గారు అన్నారు, అమ్మాయి అదే ఇప్పుడు అడ్వాన్స్డ్ అంటే ఇప్పుడే ఇది అవుతుంది ఆ కార్టిసల్ అనే థెరపీ అనేది అయితే ఉన్నది అని చెప్పగానే నాకు ఒక చిన్న ఏదో అంటే ఒక హోప్ అనేది నాకు కనిపించింది. సారు మొత్తం అంటే నేను మా హస్బెండ్ పిల్లలు కూడా ఉంటుంటే అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు కార్టిసల్ గురించి అడ్వాన్స్ అని. అయితే దీనికి ముందు నాకు మళ్ళీ రిలాప్స్ వచ్చిందనగానే కొంతమంది అంటే మన ఫ్రెండ్స్ అవన్నీ వాళ్ళు ఏంటంటే ఇంకా ఆల్రెడీ
అదే హాస్పిటల్ అదే డాక్టర్స్ దగ్గర నువ్వు బిఎంపీ వరకు ఏమన్నా కూడా నీకు రిలాక్సేషన్ వచ్చింది కనుక ఎందుకు ఇక్కడే ఉండడం, అబ్రాడ్లోనే ట్రీట్మెంట్ ఉన్నది అని మేము తెలుసుకున్నాం. కప్పరాడ బర్మా క్యాంప్ పరిసర ప్రాంతాల ఇలవేల్పైన నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేకే రాజు హాజరయ్యారు. గత పక్షం రోజులుగా అమ్మవారి ప్రత్యేక పూజల కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న తరుణంలో రాబో ఉగాది నాడు అమ్మవారి అగ్నిగుండ కార్యక్రమంలో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ కమిటీ చైర్మన్ బొగ్గు శ్రీని తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమంలో వేలాది మందిగా భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. బర్మా క్యాంప్ ప్రాంతంలో వేంచేసి ఉన్న శ్రీ 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 నూకాంబిక అమ్మవారి ఆలయం దగ్గర ఈరోజు పూజలు అదేవిధంగా మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అమ్మవారి యొక్క విశిష్టత, అమ్మవారి యొక్క శక్తి, అమ్మవారి యొక్క మహిమ ఈరోజు ఈ ప్రాంతాన్ని అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఈ మధ్యకాలంలో అన్ని రకాలుగా కూడా ఈ ప్రాంతం కూడా అమ్మవారి ఆశీస్సులతో అభివృద్ధి చెందడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు కూడా అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈ కొండవాళ్ళ ప్రాంతాలైనా పేద ప్రజలు నివసించే ప్రాంతమైనా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎవరికి ఎలాంటి లోటులు లేకుండా అందరికీ కూడా అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు లేకుండా ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండే విధంగా ఉంటుంది. నేనంతా కూడా దానికి అమ్మవారి దయే కారణం అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కూడా ఈ ప్రాంతంలో హాస్పిటల్కి సంబంధించి కానీ, స్కూల్కి సంబంధించి కానీ, మౌలిక వసతులకు సంబంధించి కానీ అనేక ఏర్పాట్లు చేయడం జరిగింది. అది అన్నీ కూడా అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలు చూపించబట్టేవన్నీ జరిగినాయని కూడా అనుకున్నాను. ముఖ్యంగా అమ్మవారి ఆశీస్సులతో ఈ ప్రాంతానికి మధ్యన పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా రావడం జరిగింది. ఆ పెట్టుబడుల ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న యువత యువకులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే విధంగా అమ్మవారి ఆశీస్సులతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందబోతా ఉంది. 20 సంవత్సరాల పైచీలిక నుండి ఈ అమ్మవారి జాతర కార్యక్రమం చేయడం అనేది అరుదుగా వస్తుంది. ఇది బర్మా ఆంధ్ర కాందశీకుల ఆరాధ్య దైవం మరియమ్మ మరియు నూకాల అమ్మవారు. ఈ జాతర ప్రతి ఏడు ఒక కొత్త అమావాస్య ముందు ప్రారంభమై ఉగాది ముందు రోజు ముగింపు అవుతుంది. సుమారు ఈరోజు 8వ రోజు, ఇంకొక 2 రోజులు ఉంది. దీని తర్వాత అమ్మవారికి అగ్నిగుండ మహోత్సవం, తిరువీధి మహోత్సవం, రథోత్సవం, కావిళ్ళు, సోలాలు ఎక్కడ బర్మాలో ఏ విధంగా అయితే జరుగుతుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ జరగడం నిజంగా మేమందరం చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. 41వ వార్డులో రోజు రోజుకు వైసీపీకి ఆదరణ పెరుగుతోంది. స్థానిక కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, క్లస్టర్ ఇన్ఛార్జ్ కోడిగుడ్ల శ్రీధర్ ఆధ్వర్యంలో వందలాది మంది వైసీపీలో చేరుతున్నారు. అందులో భాగంగా శనివారం కోడిగుడ్ల కార్యాలయంలో జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు కోడిగుడ్ల శ్రీధర్ సమక్షంలో వైసీపీలో చేరి ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్కి తమ మద్దతు తెలిపారు. అనంతరం కోడిగుడ్ల శ్రీధర్, కోడిగుడ్ల పూర్ణిమ మాట్లాడుతూ రాష్ట్రంలో ఫ్యాన్ గాలి గట్టిగా వీస్తుందని, దీనికి కారణం జగన్ సంక్షేమ పథకాలేనని అన్నారు. ఈ ఎన్నికల్లో జగన్ ప్రబంధనానికి టీడీపీ కనుమరుగైపోతుందన్నారు. విశాఖ ఎంపీగా ఝాన్సీని, దక్షిణ ఎమ్మెల్యేగా వాసుపల్లి గణేష్ కుమార్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి జగనన్నకి బహుమతిగా ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ వెలంగినిరావు కుమార్ తదితరులు పాల్గొన్నారు. వాసుపల్లి గారు మా దక్షిణ నియోజకవర్గంలో ప్రకటించిన కాడి నుంచి అంతకుముందు ఆయన 5 years కూడా ప్రతిదీ కూడా ప్రజా దర్బారు, ఇంకా పేదలకు సాయం చేయడం కానీ, ఏ రోడ్స్ కానీ, ఏవైనా వర్క్స్ కానీ ఏవైనా ఇమీడియట్లీగా సహకరించి మాతో కార్పొరేటర్లతో అమేకమై ప్రతి కార్యకర్తకు కూడా అమేకమై ఆయన ప్రతి పని కూడా మా పని, నా ఇంటి పని అన్నట్లు ఈరోజు చేస్తున్నారండి. కాబట్టి ఆయనకి ప్రజలందరూ జ్ఞానాపురం అంటే 41 వార్డు ప్రజలందరూ కూడా బ్రహ్మరథం వన్ సైడ్ వారుగా చేస్తున్నారు. రోజు ఒక 100 నుంచి 200 వరకు జాయినింగ్స్ అవుతున్నాయండి. చాలామంది జనసేన నుంచి, చాలామంది టీడీపీ నుంచి, ఇంకా ఇతర పార్టీల నుంచి కూడా మా దగ్గరికి వచ్చి మేము పార్టీలో చేరుతామని చెప్పి స్వయంగా వాళ్ళు రావడం మాకు ఎంతో అదృష్టం. ఈరోజు వాసుపల్లి గారు దక్షిణ నియోజకవర్గంలో ఒక మంచి నాయకుడు. 2 సార్లు ఆల్రెడీ గెలిచాడు ఆయన. 3వసారి కూడా బ్రహ్మరథం పడుతున్నారు జనం. అంటే ఆయన ఎంత 3వసారి కూడా ఏ ఎమ్మెల్యే అయినా
కొంచెం ఓటింగ్ శాతం తగ్గుతుంది. కానీ ఆయనకి ఇంకా రెట్టింపుగా ఉత్సాహంగా చేస్తున్నారంటే కారణం ఆయన చేసిన మంచి అభివృద్ధి కార్యక్రమాలు. రంజాన్ పండుగను పురస్కరించుకుని అక్కైపాలెం జీవీఎంసీ 55వ వార్డు పరిధి విశ్వతేజ పాఠశాలలో భాస్కర్రావు ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భాస్కర్రావు మాట్లాడుతూ ప్రతి పండుగకు ఒక ప్రాముఖ్యత ఉంటుందని, పండుగల ప్రాముఖ్యత గురించి పిల్లలకు అర్థమయ్యేలా పెద్దలు వివరించాలని కోరారు. ప్రతి పాఠశాల యాజమాన్యం దీన్ని ఆదర్శంగా తీసుకుని పండుగల ప్రాముఖ్యత గురించి పిల్లలకు చెప్పడం ద్వారా వారిలో కుల మతాలపై గౌరవభావం పెంపొందేలా చేస్తుందన్నారు. ఇఫ్తార్ విందులో ముస్లిం మత పెద్దలు రఫీ, ఇషాక్ అధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. నాకు స్టూడెంట్, ప్రతి స్టూడెంట్ నా విద్యార్థి, ప్రతి ఒక్కరు పైకి రావాలి. నేను నేర్పించేది కూడా పిల్లల్లో కూడా అదే నేర్పిస్తాం. మాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ వన్స్ అగైన్ అభినందనలు తెలియజేస్తాను. దక్షిణ నియోజకవర్గం 33వ వార్డులో బొత్స ఝాన్సీ, వాసుపల్లి గణేష్ కుమార్ గెలుపు కోసం వైసీపీ శ్రేణులు వినూత్న రీతిలో కార్యక్రమాలు చేపడుతున్నారు. 33వ వార్డు వెంకటేశ్వర మెట్టలో వైసీపీ జిల్లా కార్యదర్శి బొడ్డెట్టి ప్రసాద్, మండల అధ్యక్షుడు కర్రి నీలకంఠం ఆధ్వర్యంలో మహిళలకు మెహందీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బోదులపాటి ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు మెహందీ పెట్టించి తమ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ కి మద్దతుగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా బొడ్డెట్టి ప్రసాద్, ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మహిళలు జగన్ మరో 30 సంవత్సరాలు సీఎంగా ఉండాలని దృఢ సంకల్పంతో ఉన్నారన్నారు. అందుకు నిదర్శనమే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో వారి నడవడిక అన్నారు. ప్రతి మహిళ ఓ అన్నగా జగన్ గెలిపించుకునేందుకు కృషి చేస్తుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నేతలు శ్రీను, నీలాపు రమణారెడ్డి, శ్రీహరిరెడ్డి, చిన్నమ్మలు, ఊర్వశి పాల్గొన్నారు. 33వ వార్డులో బొత్స ఝాన్సీ గారి ఆధ్వర్యంలో మెహందీ కార్యక్రమం జరుగుతుంది. బొత్స ఝాన్సీ గారు పుట్టినీళ్ళు అయినటువంటి ఈ విశాఖ జిల్లాకి ఎంపీగా పోటీ చేయడం మన అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆవిడ మొదటి ఛాన్స్లోనే అందరికీ మెహందీ పెట్టి స్త్రీల మనసును గెలుచుకున్నారు. ఎందుకంటే ఆవిడ ఒక స్త్రీ కాబట్టి స్త్రీలకు మెహందీ కార్యక్రమంతో విశాఖ 33వ వార్డులో స్త్రీలందరూ కూడా ఎంతో ఆనందంతో ఉన్నారు. ఎందుకంటే ఒక మహిళలకే తెలిసింది మహిళ తాలూకా ఇది. దానివల్ల ఈ మహిళలందరూ కూడా బొత్స ఝాన్సీ గారు ఎంత మంచివారా, మా కోసం మెహందీని పంపించారని చాలా ఆనందంగా ఉన్నారు. ఇలాగే కాదమ్మా, ఈయన మెట్టినింటికి కూడా విజయనగరం బొత్స సత్యనారాయణ గారికి వివాహం చేసుకున్న తర్వాత విజయనగరానికి బొబ్బులికి ఎంపీగా పనిచేసి ఆ విజయనగరం జిల్లాకే మంచి పేరు తీసుకొచ్చి ఈసారి మన విశాఖలో మన బీసీ మహిళ అయినటువంటి బొత్స ఝాన్సీ గారు అడుగుపెట్టి ఎంపీగా పోటీ చేయడం విశాఖ ప్రజలకి, బీసీ నాయకులకి అందరికి కూడా, బీసీ, ఎస్సీ, ఎస్టీ బడుగు వర్గాలందరికీ కూడా ఆవిడ ఆదర్శంగా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఎంపీ అనే క్యాండిడేట్ బీసీ మహిళలు కూడా మాకెంతో ఆనందంగా ఉంది. మేము తప్పకుండా బీసీ మహిళలు గెలిపించుకుంటాం, అత్యధిక మెజార్టీ కూడా ఇస్తామని నేనైతే పార్టీ తరఫున నేను తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా మెహందీ కార్యక్రమం అనే ఆలోచన రావడం డాక్టర్ బొత్స ఝాన్సీ గారి తెలివితేటలకే నిదర్శనం. వార్డులో ఉంటున్న ప్రజలకి, మహిళలకు ఆమె ఒక ఎంపీ అభ్యర్థిని మహిళ కాబట్టి మహిళలకు ఏమి ఆనందంగా చేయాలనే తపనతో, మంచి ఆలోచనతో మెహందీ కార్యక్రమం చేపట్టారు. ఈ మెహందీ కార్యక్రమం సందర్భంలో మొట్టమొదటిసారిగా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో వెంకటేశ్వర మెట్ట 33వ వార్డు వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంలో ఈ వార్డులో ఉన్న పెద్దలతో ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. జీవీఎంసీ 55వ వార్డు కంచరపాలెం ధర్మానగర్ చలివేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా 55వ వార్డు కార్పొరేటర్ కేవీఎన్ శశికళ, మాజీ కార్పొరేటర్ పట్నాయక్, నిర్వాహకులు వరప్రసాద్ చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మజ్జిగ పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం ప్రజలు ఎండాకాలంలో ఇబ్బంది పడకుండా చలివేంద్రం నిర్వహిస్తున్నామని అన్నారు. 55వ వార్డులో ఉత్తర నియోజకవర్గంలో ధర్మానగర్లో ఇక్కడ దైవ స్వరూపిణి ప్రార్థనా మందిరం మన
ప్రసాద్ గారు మరియు సింహాచలం దంపతుల ఆధ్వర్యంలో ఇక్కడ పెద్దగా చలివేంద్రియాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ధర్మానగర్ ప్రజలందరూ కూడా దారిపోయే ఇక్కడ వెళ్ళే ప్రజలందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వేసవిలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఈ చలివేంద్రియం ద్వారా ప్రజలందరికీ కూడా ఒక సర్వీస్ చేయాలని ఈరోజు సోదరులు ప్రశాంత్ దంపతులు చేస్తూ ఉన్నాము. ఈ యొక్క అవకాశంలో నా చేత ఈరోజు ప్రారంభోత్సవం చేసిన దానికి నేను సర్వత్రా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదైతే మా 55వ వార్డులో ధర్మానగర్ ప్రజలందరూ కూడా చక్కగా అందుబాటులో 55వ వార్డులో అనేక ప్రజా సమస్యలన్నింటినీ కూడా ఇచ్చేస్తూ వారి యొక్క మన్నలను అందుకుంటూ ఈరోజు మేము ఉత్తర నియోజకవర్గం అభ్యర్థి కేకే రాజు గారి ఆధ్వర్యంలో ప్రతి ప్రజలకి అందుబాటులో ఉంటూ వారి యొక్క అభివృద్ధి వార్డు అభివృద్ధిలో మేమందరం కూడా సుమారు ఇక్కడ 20-30 కోట్లకు పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బటన్ ద్వారా అనేక సంక్షేమ పథకాలు ఇక్కడ మా ధర్మానగర్ ప్రజలందరికీ కూడా అందించడం జరిగింది. కిరాణా దుకాణాల్లో గంజాయి దొరుకుతుందా అని రావులపాలెంలో జరిగిన సభలో చంద్రబాబు ప్రశ్నించడంపై ఆర్య వయసులు మండిపడుతున్నారు. చంద్రబాబు ఆ వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే 8% ఉన్న వైశ్య ఓటర్లపై ప్రభావం చూపిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ ఏపీ ఉపాధ్యక్షులు ఎంవి సత్యనారాయణ విశాఖలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా సేవా దృక్పథంతో ఉన్న వైశ్యుల మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబు మాట్లాడారని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీలోని రాజకీయంగా చంద్రబాబు ఎదుర్కొనలేక ఇలా మాట్లాడారని, రావులపాలెంలో ఇప్పటికే చంద్రబాబుపై ఫిర్యాదు చేసి ఆందోళనకు దిగారని తెలిపారు. ఏపీలోని 15,000 నుంచి 20,000 వరకు ఉన్న కిరాణా దుకాణాల్లో హెరిటేజ్ పాలు, అనుబంధ సామాగ్రి అమ్మకపోతే చంద్రబాబు వ్యాపారం ఏమైపోద్దని ప్రశ్నించారు. ఎన్నికల వేళ చంద్రబాబు ఇంత దుర్మార్గంగా వ్యవహరించడంపై ఆయన మండిపడ్డారు. ఏపీ రాజకీయాల్లో వైశ్య ముద్దు బిడ్డ కొణిజేటి రోసయ్య ఎంతటి ఖ్యాతిగాంచారో బాబుకు తెలియంది కాదన్నారు. ఆర్య వయస్సుల భిక్షతోటే చాలా మంది పదవులు అనుభవిస్తున్నారని సత్యనారాయణ అన్నారు. నిన్న జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో ద గ్రేట్ మిస్టర్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కిరాణా షాపుల్లో గంజాయి దొరుకుతుందా అని పదే 4 సార్లు మాట్లాడడం అనేది మా ఆర్య వైశ్యుల తాలూకా వ్యాపారాన్ని శంకించడం. ఎట్ ద సేమ్ టైం వైశ్యులు అంటే ఎన్నో దేవాలయాలకి, ఎన్నో టెంపుల్స్కి, అలాగే మరి చాలా సేవా దృక్పథంలో ఉన్నటువంటి ఫస్ట్ వ్యక్తులు ఏంటంటే వైశ్యులండి. ప్రపంచం మొత్తం మీద ఏ వ్యాపారం అయినా ఒక అభివృద్ధి స్థాయిలోకి రావాలంటే ముందు ఉండేటువంటిది వైశ్యుడండి. ఈరోజు ప్రత్యర్థి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధమైనటువంటి ఆరోపణలు చేయకుండా వైశ్యులను అడ్డంగా పెట్టుకొని కిరాణా షాపుల్లో గంజాయి అమ్ముతున్నారని చెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.